హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 35 అండి. ఇంకా కథలోకి వెళ్తే చైతు వాళ్ళ ఆఫీస్లో స్నిగ్ధకి జాబ్ వస్తుంది. అక్కడ జాయిన్ అవ్వడానికి తనకి 1 వీక్ దాకా టైం ఉంది అంటుంది స్నిగ్ధ. మరి ఎప్పుడు జాయిన్ అవుతామో అనుకుంటున్నావు అని తేజ అనగానే మంచి రోజు ఏది ఉందో పెద్దమ్మని అడిగి ఆ రోజు జాయిన్ అవుతాను అంటుంది. తర్వాత ఈశ్వరి క్యాలెండర్ తిరగేసి రేపు చాలా బాగుందమ్మా అనగానే అయితే రేపే వెళ్ళి జాయిన్ అవుతాను అని అనుకొని నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్దామని డిసైడ్ అవుతుంది స్నిగ్ధ. ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయ్యి ఫస్ట్ డే ఎలా ఉంటుందో అనుకుంటూ కిందికి వచ్చి వాళ్ళ అమ్మ పెట్టిన టిఫిన్ తింటూ ఉండగానే తేజ కూడా వస్తాడు. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేశాక నేను నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. ఏం అక్కర్లేదు అన్నయ్య, నా స్కూటీ ఉంది కదా దానిలో వెళ్ళిపోతాను అంటుంది. లేదు లేరా, ఫస్ట్ డే కదా, నేను నిన్ను అక్కడ దింపి తర్వాత మన ఆఫీస్కి వెళ్తాను అంటాడు తేజ. తర్వాత తేజ స్నిగ్ధాని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి చైతుకి కాల్ చేస్తాడు. ఏంట్రా ఇంత పొద్దున్నే కాల్ చేశావు, నాతో ఏం పని ఉంది అంటాడు. ఏంట్రా ఎప్పుడు నేను నీకు కాల్ చేయనట్టే మాట్లాడతావు అంటాడు తేజ. పొద్దున్నే చేశావని అడిగాను కానీ చెప్పు ఏంటి విషయం అంటాడు చైతు. ఏం లేదురా, మీ ఆఫీస్లో ఏవో ఇంటర్వ్యూస్ జరిగినట్టున్నాయి నిన్న అంటాడు. అవును, నీకెలా తెలిసింది అంటాడు చైతు తేజ మీద డౌట్ పడుతూ. ఒరేయ్, అంత డౌట్ అక్కర్లేదు కానీ నాకు తెలిసింది. ఏ, నాకు తెలియకూడదా? అదేదో సీక్రెట్ అన్నట్టు అదేం ప్రశ్నరా అని జస్ట్ నాకు నిన్న తెలిసింది. మీ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ అయ్యాయని. నాకు తెలిసిన అమ్మాయి జాయిన్ అయిందిలే మీ ఆఫీస్లో అంటాడు. ఎవర్రా అమ్మాయి, బాగుంటుందా? నేను లైన్ వేసుకోవచ్చా అంటాడు నవ్వుతూ. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా మాటలు, నా ఎదురుగా ఉంటే నిన్ను అని తేజ అనగానే నాయనా నాకంత సీన్ లేదులే, ఆల్రెడీ ఒక అమ్మాయి నా మనసులో ఉంది, తనకి నేను ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తుంటే మధ్యలో మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకులే నాకు అని ఎవర్రా అమ్మాయి అంటాడు చైతు. ఆఫీస్కి వెళ్తావుగా నీకు తెలుస్తుందిలే అంటూ బాయ్ అని ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు అంటాడు. ఇప్పుడే ఆఫీస్కని బయలుదేరాను అంటాడు చైతు. ఓ అవునా, సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని ఫోన్ కట్ చేసి నువ్వు స్నిగ్ధని ఆఫీస్లో చూసి షాక్ అవుతావు. అది నీ ఆఫీస్లోనే చేస్తుందని అది షాక్ అవుతుంది. మీరిద్దరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు షాక్ అవుతారు అని నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చైతు తనలో తను ఆలోచిస్తూ ఇదేంటి ఎప్పుడూ లేనిది ఈసారి తేజ పొద్దున్నే కాల్ చేసి మాట్లాడాడు. ఏ విషయం లేనప్పుడు అసలు తేజ కాల్ చేయడు, అది కూడా పొద్దున్నే ఎందుకు చేశాడు అనుకుంటూ ఆఫీస్ టైం అయిందని అనుకుని కారులో ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది స్నిగ్ధ భయంగా. అక్కడ కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ మరికొంతమంది వర్క్ చేసుకుంటూ కనిపిస్తారు. ఇంకా ఆఫీస్ టైం అవ్వకపోవడంతో ఒక దగ్గర ఒక అమ్మాయి ఒక్కతే కూర్చుని కనపడటంతో అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని తను పరిచయం చేసుకుంటుంది. నా పేరు స్నిగ్ధ అని స్నిగ్ధ చెప్పగానే నా పేరు దివ్య అని అమ్మాయి చెప్తుంది. తొందరగానే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. హెచ్ఆర్కి జాయినింగ్ లెటర్ ఇచ్చి జాయిన్ అయిపోతారు. తర్వాత మేనేజర్ గారు వచ్చి అందరికీ వర్క్స్ ఇచ్చి సీఈఓ సార్తో మీటింగ్ ఉంది, అందరూ మీటింగ్ హాల్కి రండి అని చెప్పగానే అందరూ మీటింగ్ హాల్లో కూర్చుని సీఈఓ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే చైతు స్టైల్గా ఎంటర్ అవుతాడు. అప్పుడే స్నిగ్ధ కూడా చైతుని చూసి ఆశ్చర్యపోయి షాక్ అవుతుంది. స్నిగ్ధాని చూసి చైతు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలేం జరిగిందంటే ఉదయం చైతు ఆఫీస్కి రాగానే కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళ లిస్ట్ ఇస్తారు హెచ్ఆర్ వాళ్ళు. ఆ లిస్టులో స్నిగ్ధ పేరు కనపడటంతో ఒకసారి చెక్ చేస్తాడు. తను తేజ సిస్టర్ అని అర్థమయ్యి మనసు గాలిలో తేలిపోతూ ఉంటుంది. రోజు నిన్ను చూసుకోవచ్చు చిన్ని అనుకుంటూ అప్పుడే సీసీ ఫుటేజ్లో స్నిగ్ధాన్ని చూడటం స్టార్ట్ చేసేస్తాడు. తర్వాత మేనేజర్ని పిలిచి మీటింగ్ అరేంజ్ చేయమంటాడు. ఇదే జరిగింది. స్నిగ్ధ చైతుని చూసి అంటే నాకు జాబ్ వచ్చింది చైతు వాళ్ళ ఆఫీస్లోనా అనుకుంటుంది. తర్వాత మేనేజర్ వచ్చి అందరికీ వర్క్స్ ఏమేం చేయాలో చెప్పి ఎవరు ఏ టీంలో వర్క్ చేయాలో కూడా చెప్తారు. స్నిగ్ధ తనకిచ్చిన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మధ్యలో స్నిగ్ధనే గమనిస్తూ ఉంటాడు చైతు. తను సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. స్నిగ్ధకైతే చైతుని అక్కడ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మేనేజర్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఆఫీస్ టైం అవ్వగానే దివ్యతో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. ఆ రోజే సిద్ధు అనన్య ఇండియాకి వస్తూ ఉండటంతో తేజ అర్జున్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు. తేజ ఎయిర్పోర్ట్కి వెళ్ళడంతో సిద్ధుని చూడగానే తేజ గట్టిగా హక్ చేసుకుంటాడు. తర్వాత సిద్ధు తేజతో సారీరా అంటాడు.
ఎందుకన్నయ్యా అని తేజ అనగానే, నేను 1 డేలో వచ్చేస్తా అన్నా కానీ అనన్య రావడంతో నీ మీదే కొత్త ప్రాజెక్ట్ వర్క్ అంతా వదిలేశాను కదరా అంటాడు. దానికి సారీ చెప్పాలా? నాకు నువ్వు సారీ చెప్పి నన్ను మరింత బాధ పెడుతున్నావు. నేను నీకు సారీ చెప్పాలి. పెదనాన్న దగ్గర ఆ వీడియో అంతా చూశాను. మరి నేను నీకు ఏ విధంగా సారీ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని భరించలేని బాధతో చెప్తాడు తేజ. తేజ అంటూ తన భుజం మీద చేయి వేస్తాడు సిద్ధు. సారీ అన్నయ్య, సారీ వదిన అంటూ సిద్ధుని గట్టిగా హక్ చేసుకుని తేజ బాధపడుతూ ఉంటాడు. ఊరుకోరా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటాడు అర్జున్. సిద్ధు ఏమో తేజ భుజం మీద చేత్తో రాస్తూ అలాగే తేజాన్ని పట్టుకుని ఉంటాడు. సిద్ధుకు అర్థమవుతుంది తేజ మనసులో సంఘర్షణ. అన్నయ్య, నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోకు, నన్ను నీ నుండి దూరం చేయకు అంటూ ఏడుస్తాడు తేజ. నిన్నెందుకురా తప్పుగా అర్థం చేసుకుంటాను, ఇందులో నీ తప్పేముంది? చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, నాకు తెలీదా నీ గురించి? కాకపోతే బాబాయ్ ఇలాంటి వాడంటేనే నేను నమ్మలేకపోతున్నానురా. ఎప్పుడైతే బాబాయ్ గురించి తెలిసిందో అప్పుడే నువ్వు బాబాయ్ కొడుకు అనేది నేను మర్చిపోయాను. అసలు చిన్నప్పటి నుండి కూడా మనం ముగ్గురము ఒక తల్లి పిల్లల్లాగానే పెరిగాం కదా. నీకు ఎప్పుడైనా నాలో డిఫరెన్స్ కనబడిందా? ఇప్పుడెందుకు కనిపిస్తుంది అంటూ తేజాని నవ్వుతూ ఒక్కటి కొడతాడు తల మీద. థ్యాంక్స్ అన్నయ్య అంటాడు తేజ. అనన్య వీళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అర్జున్ సిద్ధుతో ఇప్పుడే వస్తాను, నాకు కొద్దిగా పని ఉంది ఇక్కడ, 5 మినిట్స్లో వస్తా అని అక్కడ నుండి వెళ్తాడు. తేజ ఇంకా మొహం బాధగా పెట్టి ఉండడంతో సిద్ధు తేజ మెడ చుట్టూ చెయ్యేసి 2 చేతులతో పట్టుకొని, ఇన్ని సంవత్సరాల్లో మన మధ్య తేడా రాలేదు కదా తేజ, ఇక ముందు కూడా రాదు, ప్లీజ్ మామూలుగా ఉండరా, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మా తేజ ఇలా ఉంటే బాగాలేదురా, ఓకేనా? నువ్వు బాబాయ్ కొడుకువి కాబట్టి పిన్ని బాబాయిని అమ్మా నాన్న అంటున్నావు, కానీ మనం ఎప్పుడూ కూడా ఒకటే డ్రెస్సులు వేసుకొని ఏ పని చేసినా అన్నీ కలిసే చేశాం కదరా. ఇంకా చిన్ని ఆడపిల్ల అని దాన్ని కాస్త పట్టించుకోకపోయినా కొన్ని విషయాల్లో మనిద్దరం మాత్రం అన్నీ కలిసే షేర్ చేసుకున్నాం కదరా. నిన్నెందుకురా దూరం చేసుకుంటాను అంటూ తన వెన్ను నిమురుతాడు. కొద్దిసేపటికి తేజ తేరుకున్నాక, అన్నయ్య, నీకు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. మా నాన్నని నువ్వు వదిలిపెట్టకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. నన్ను చూసి నువ్వు వదులుతాను అనుకుంటావేమో, అస్సలు అలా చెయ్యకు. కొడుకులాంటి నిన్ను చంపాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు చేశారు మా నాన్న అంటాడు తేజ. సరే, ఇప్పుడు అవన్నీ వదిలేసేయరా, ఏం పట్టించుకోకు, ముందు ఇంటికి వెళ్దాం పదా అంటాడు సిద్ధు. అప్పుడే అర్జున్ కూడా వీళ్ళ దగ్గరికి రావడంతో అందరూ కారులో కూర్చున్నాక ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి చేరుకోగానే అనన్య సిగ్గుపడుతూ సారీ అంటుంది. ఈశ్వరి నవ్వుతూ, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు మీరిద్దరూ హ్యాపీయే కదా అంటారు ఆవిడ. అనన్య హ్యాపీ అన్నట్టు తల ఊపుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి, అనన్య ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉండగానే స్నిగ్ధ వచ్చి అనన్యని గట్టిగా పట్టుకొని, వదిన ఎలా ఉన్నావు అంటుంది. బాగున్నానురా అనగానే, ఈశ్వరి అలసిపోయి వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో అని అనన్యకు చెప్పగానే అనన్య వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము అంటాడు తేజ. కొన్ని ఆధారాలు దొరికాయి కదా, విక్రమ్ కూడా వస్తా అన్నాడు, ఏం చేయాలో ఫైనల్గా కూర్చుని ఆలోచిద్దామంటాడు సిద్ధు. తర్వాత ఏం జరగనట్టుగా చాలా మామూలుగా ఉంటాడు సిద్ధు. అనన్యకి ఆల్రెడీ ఈ విషయం అంతా అమెరికాలోనే సిద్ధు చెప్పడంతో అనన్య ఆశ్చర్యపోతుంది. చూడ్డానికి అంతగా ప్రేమ సిద్ధు మీద ఉన్నట్టు కనిపిస్తాడు శ్రీధర్. అలాంటి వాడు ఇంత కక్షను పెట్టుకున్నాడా సిద్ధు మీద అని మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య. వీళ్ళింటికి వచ్చేసరికి శ్రీధర్ బెంగళూరు వెళ్ళడంతో కాస్త ఫ్రీ దొరుకుతుంది సిద్ధు తేజాలకి. వీళ్ళకి ఏం చెయ్యాలి అని ఆలోచించుకోవడానికి. మహీధర్ గారైతే చాలా బాధపడుతూ ఉంటారు, తన సొంత తమ్ముడు ఆస్తి కోసం ఇంత దిగజారాడు అని తెలిసి. తర్వాత మహీధర్ గారు, సిద్ధు తేజ మీతో మాట్లాడాలి, రేపు ఆఫీస్లో 1 అవర్ టైం తీసుకుని రండి నా దగ్గరికి అని అనగానే ఓకే అని చెప్పి వాళ్ళు వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాక మహీధర్ గారు ఇద్దరినీ రమ్మని పిలవటంతో సిద్ధు తేజ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆయన లాకర్లో నుండి కొన్ని పేపర్స్ తీసి వాళ్ళిద్దరి ముందు పెట్టి, ఇప్పుడు చూడండి రా ఇవి అని చూపిస్తారు. అది మహీధర్ గారు ఎప్పుడో ఆస్తిని 4 భాగాలుగా చేసి ఒక భాగం సిద్ధుకి, ఇంకో భాగం తేజకి, అదేవిధంగా మరొక భాగం స్నిగ్ధకి, మిగిలిన భాగానికి తనకి తన తమ్ముడికి కలిపి రాసినట్టుగా ఉన్న ఆస్తిపత్రాలు చూపిస్తారు. అవి నేను రాయించింది ఇప్పుడు కాదురా, ఎప్పుడో. కనీసం ఒక్కసారి కూడా బాబాయ్ నన్ను అన్నయ్య నాకు ఆస్తి ఇవ్వు అని అడిగినా ఇచ్చేసేవాడినే కదరా.
నిన్ను చంపాలి అనుకోవడం ఏంట్రా అని సిద్ధుని పట్టుకుని ఆయన చాలా బాధపడతాడు. పెదనాన్న మీరు అస్సలు బాధపడకండి, మీరెప్పుడూ మాకు తక్కువ చేయలేదు, నాన్నే నిలబెట్టుకోలేకపోయారు, ఏం చేస్తామో అని. అసలు మీరు ఆస్తిని ఇలా ఎందుకు రాశారు? ఇప్పుడే ఆస్తి పంపకాలు ఏంటి పెదనాన్న? అయినా అసలు ఈ ఆస్తి తీసుకునే హక్కు మాకు ఉందంటారా? మీరు తప్పు చేశారు పెదనాన్న. నాకు తెలిసినంత వరకు ఈ ఆస్తి అంతా పెద్దమ్మది కదా. పెద్దమ్మకి వాళ్ళు పుట్టింటి వాళ్ళు భరణంగా ఇచ్చిన దాన్ని మీరు బిజినెస్లో పెట్టారని తెలిసింది. ఆస్తంతా కూడా పెద్దమ్మకి పుట్టింటి నుంచి వచ్చిందే అంట కదా. అలాంటిది మొత్తం ఆస్తి అన్నయ్యకి రావాలి, దానిలోనే మాకు భాగం ఇచ్చారు. ఇంకా ఏంటి పెదనాన్న మాకిచ్చేది? ప్లీజ్, ఇది మాకొద్దు. మీ ప్రేమ అన్నయ్య ప్రేమ ఎప్పటికీ మాకు ఉండాలి. నన్ను మీరు దూరం చేయొద్దు పెదనాన్న ప్లీజ్. ఆస్తి నాకు ఇచ్చి ఇంకా నన్ను బాధ పెట్టొద్దు పెదనాన్న అంటూ బాధపడతాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేయాలని ఆలోచించి విక్రమ్ని పిలిచి చట్ట ప్రకారం ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయమని చెప్తారు. శ్రీధర్ బెంగళూరులో ఉండగానే విక్రమ్ ఆయన్ని అరెస్ట్ చేస్తాడు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నావు? నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఏంటిది విక్రమ్ అంటాడు. మీకేమైందో తెలవదా? ఏంటిది అని నన్ను అడుగుతున్నారు అని విక్రమ్ అనగానే, ఓహో తెలిసిపోయిందన్నమాట, నేను చెప్పే పని లేకుండానే అంటాడు శ్రీధర్. అప్పుడు కూడా శ్రీధర్లో కొద్దిగా కూడా పశ్చాత్తాపం కనబడదు విక్రమ్కి. తర్వాత ఈ విషయం సిద్ధుకు ఫోన్ చేసి చెప్పడంతో సిద్ధు నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరికీ విషయం చెప్తాడు. అందరూ బాధగా ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, బాబాయ్ నిజస్వరూపం చూశారు కదా, ఇప్పుడేం చేయాలి చెప్పండి? విక్రమ్ అరెస్ట్ చేశాడు, ఇంకా శిక్ష పట్టమే తరువాయి అంటాడు సిద్ధు. కొద్దిసేపటికి అందరూ నార్మల్ అవుతారు. అందరూ పల్లవి వైపు చూస్తారు. పల్లవి ఏడిచి ఏడిచి కళ్ళన్నీ ఉబ్బిపోయి ఉంటాయి. అమ్మా నా మీద కోపంగా ఉందా? నేను పెదనాన్న కొడుకుని అన్నందుకు అంటాడు. లేదురా, నాకు గర్వంగా ఉంది. కాకపోతే ఎంతైనా భర్త కదా. భర్త ఎంత చెడ్డవాడైనా అలా చేశాడనగానే కొద్దిగా బాధేస్తుంది కదా, అంతే తప్ప మీ నాన్న చేసిన దాన్ని నేను సమర్థించను. మొదటి నుండి ఇంట్లో అందరూ కూడా ఒక్కలాగే పెరిగారు. పెదనాన్న పెద్దమ్మ సొంత పిల్లల్లా మీ ఇద్దరినీ చూసుకున్నారు. మీ నాన్నకి ఎందుకు ఇలాంటి దరిద్ర బుద్ధి పుట్టిందో? ఆస్తికి వారసుడు నిజంగా సిద్ధు, దాని మీద మనకు హక్కే లేదు. దాన్ని మీ నాన్న ఆశించడం తప్పు. దానికి తోడు చంపించాలనుకోవడం మరీ పెద్ద తప్పు. కాబట్టి నేను మీ నాన్నని ఏం సపోర్ట్ చేయను. ఏం చేస్తాం, ఇలాంటి బుద్ధి పుట్టినందుకు కర్మ అనుకోవాలంతే అంటూ, అక్క నన్ను క్షమించు, ఇందులో నా పాత్ర ఏమీ లేదు, నాకేమీ తెలీదు అంటూ ఈశ్వర్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది పల్లవి. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.